शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। శ్రీరామచంద్ర శ్రితపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరోజంచరీకో నిరంతరం మంగళమతనోతు ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:29 సూర్యాస్తమయం 6:22 తిథి విధియ రాత్రి 12:46 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 12:23 వరకు. వర్జం రాత్రి 12:51 నుంచి 2:31 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుంచి 12:49 వరకు. అమృతకాలం ఉదయం 7:31 నుంచి 9:09 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. నేటి విశేషం బుధవారం శ్రీరామచంద్రునికి ప్రీతికరమైనది. ఆయన్ని ఆరాధించడం ద్వారా, అనుసరించడం ద్వారా రామాయణంలో మొదటి సర్గను సంక్షేప రామాయణం అని పిలుస్తారు. దాన్ని పారాయణ చేయడం ద్వారా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. రాముని యొక్క జీవనాన్ని చూచి నేర్చుకోవలసినటువంటివి చాలా ఉన్నాయి. ఆయన్ని మర్యాద పురుషోత్తమావతారంగా పరిగణన చేస్తారు. అంతకు పూర్వం ఉండేటువంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో ఆ అవతారాల్లో ఆ సమయానికి రావడం, దుష్ట శిక్షణమైనటువంటివి చేయడం లాగా ఉన్నందువలన పరిపూర్ణమైన జీవనాన్ని ఆచరించి చూపించినటువంటి అవతారం రామావతారం. కాబట్టి ఆయన ఆచరణను మనం చూచి ఆలోచించి నేర్చుకోవడం అనేటువంటిది సర్వదా శ్రేయస్కరం. నేటి ఆణిమిత్యాలు. దారి తెలిసిన వారిని ముందుగా వెళ్ళనివ్వండి. ఏ విషయంలోనైనా మనిషి విధించుకునే పరిమితులు మనసులోంచి పుట్టేవే. వాటిని దాటితే మితిలేని ఆత్మతత్వపు తీరాన్ని చేరడం సాధ్యమవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. విఘ్నేశ్వర స్వామిని పూజ చేసి ఆ పూజ అనంతరం కూడాను నిమజ్జనం చేసేటువంటి ప్రక్రియలో కొద్దిగా పెరుగన్నం గనక నిమజ్జనం చేసినట్లయితే 10 మందికి కూడాను పంచినట్లయితే ఎంత గొప్ప అదృష్టం పడుతుందో మీరే చవి చూడవచ్చు. ఆ పెరుగన్నానికి అంత గొప్ప లక్షణం ఉన్నది అని చెప్పేసి ఇక్కడ మనం భావించాలి. అన్నాత్ భవంతి భూతాని, అన్నం నుంచే జంతుజాలాలన్నీ కూడాను పుడుతున్నాయి అని కదా భగవద్గీతలో చెప్పిన సారం. సిద్ధి వినాయక స్వామికి పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి. సిద్ధి బుద్ధి ప్రదాత అయిన బుద్ధిని వికసింపజేసేటువంటి సద్గుణ లక్షణాలన్నీ కూడా ఆ సిద్ధి వినాయకుని ద్వారానే మనం సాధింప చేసుకోగలుగుతాం. అంతేకాకుండా అందరూ కూడా ఎప్పుడు ప్రశాంతతగా జీవితాన్ని గడపాలన్నా కూడాను ఈ పెరుగన్నం యొక్క ప్రభావం బాగా పనిచేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.
శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ సంసారము నిల్లొడలు గుల్లేగాని లేదేమీ మిథ్యా సౌఖ్యం అనిపించు దుఃఖమయ జన్మానేకముహింపగా సిసిపోయను కాని వానిపైనే చిత్తంబు లగ్నంబగున్ భాసాభాసము నీదు చిన్మయ ప్రభావ జ్యోతి విశ్వేశ్వరా. ఓ విశ్వేశ్వర స్వామి, ఈ సంసారం ఇల్లొడలు గొల్లేగాని అటు ఇల్లు ఇటు ఒళ్ళు కూడా గొల్లైపోయేటటువంటి పరిస్థితినే తెస్తుంది తప్ప ఇదేమీ కడతీర్చేది కాదయ్యా. ఈ సంసారము ఇల్లొడలు గొల్లేగాని లేదేమీ, ఇందులో ప్రశాంతి కానీ ఆనందము కానీ చాలా లేశమాత్రంగా ఉంటుంది, ఏమీ లేదు ఇందులో. మిథ్యా సౌఖ్యం అనిపించు, ఇందులో ఉన్నటువంటి సుఖమేదన్నా ఉంటే అదంతా కూడా మిథ్యయే, అదంతా కూడా అవాస్తవమే, శాశ్వతమైనది కాదు, లేశమాత్రమే. దుఃఖమయ జన్మానేకముహింపగా, ఈ సంసార చక్రంలో పడి ఎన్నెన్నో జన్మలు ఎత్తాలి అనేటువంటి విషయాన్ని ఊహిస్తే ఏ జన్మలో అయినా జరిగేది ఇదే కదా, ఏ జన్మలో అయినా సుఖం ఇంతే కదా మానవుడికి అని అనిపిస్తున్నది. దుఃఖమయ జన్మానేకముహింపగా పోయను, చాలే చిచి అని విరక్తి కలుగుతున్నది. కాని వానిపైనే చిత్తంబు లగ్నంబగున్. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇంత వైరాగ్యం కల్పిస్తున్నటువంటి ఈ సంసారమే ఏమాత్రం సుఖం లేదనిపించేటువంటి భావన కలిగినప్పటికీ కూడా ఆ వైరాగ్యములో కూడా వానిపైనే చిత్తంబు లగ్నంబగున్, మళ్ళీ ఆ విషయాలపైనే మళ్ళీ ఈ మనస్సు లగ్నమవుతుంది, ఆ విషయాలనే రమిస్తున్నది. భాసాభాసము నీదు చిన్మయ ప్రభావ జ్యోతి విశ్వేశ్వరా. నీ చిన్మయమైన ప్రభాజ్యోతి, ఆ ప్రభావము ఎలా ఉంటుందంటే అది కనిపించి కనిపించనట్టుగా ఉంటుందయ్యా, తెలియకుండా తెలిసినట్టుంటుంది, తెలిసి తెలియనట్టుంటుంది. దృఢమైనటువంటి జ్ఞానము కలిగి దాన్ని తెలుసుకోవటం అనేది చాలా అసాధ్యమైనటువంటి విషయం. వానిపైనే చిత్తంబు లగ్నంబగున్, ఇంత వైరాగ్యము కలిగినప్పటికీ కూడా ఆ సంసార విషయాలపైనే ఈ మనస్సు లగ్నమవుతున్నది. భాసాభాసము నీదు చిన్మయ ప్రభావ జ్యోతి విశ్వేశ్వరా. దృఢముగా నిశ్చలముగా మనస్సుని నీపైనే ఉంచి నిర్మల హృదయంతో నీ భక్తితో సాగేలా అనుగ్రహించమని అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి విశ్వేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఉన్నది నీవొక్కడవే ఉమానాథ, నాకున్నది నీవొక్కడవే ఉమానాథ, ఉన్నది నీవొక్కడవే ఉమానాథ. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. దక్షిణ పుత్రిక అయిన దాక్షాయని సతీదేవి శివుని ఒప్పించి దివ్యమైన రథంపై దక్షుడు యజ్ఞం చేస్తున్నటువంటి యజ్ఞశాలకు విచ్చేసింది. ఒకవైపు ఆగ్రహంతోనూ దక్షుడికి బుద్ధి చెప్పాలనేటువంటి ఆవేశంతో ఉన్నటువంటి తల్లి తదేక దృష్టితో ఒక తీవ్రమైనటువంటి తేజస్సుతో యజ్ఞశాలలో ప్రవేశించింది. ఎప్పుడైతే అమ్మవారు ఆ విధంగా ప్రవేశించారో యజ్ఞవాటంబు సొత్తించి అఖిల జనని అర్థి కూర్చుండె రత్న సింహాసనమున
భక్తితో దేవసభయును బ్రహ్మసభయు అంజలులు ఫలభాగమునందు కూర్ప. తిన్నగా వచ్చి అక్కడ ఖాళీగా ఉన్నటువంటి ఒక సింహాసనంపై అమ్మవారు కూర్చున్నారు. ఇటు అటు బ్రహ్మసభ దేవసభ ఉన్నది. బ్రహ్మసభ అంటే ఋషులందరూ కూర్చున్న భాగాన్ని బ్రహ్మసభ అంటారు, దేవతలందరూ కూర్చున్న దేవసభ. ఇలాగ ఇటు దేవతలు అటు ఋషులు కూడా అమ్మవారు ఎప్పుడైతే ఆ సింహాసనంపై కూర్చున్నారో అంజలులు పాలభాగమునందు కూర్ప, చేతులు దోయిలించి తలపై పెట్టుకుని తలవాల్చి అమ్మవారికి నమస్కారం చేశారు. కానీ అమ్మవారు అక్కడ ఉగ్రంగా కూర్చొని తండ్రి వైపు చూస్తున్నట్ట. వెంటనే తండ్రి అక్కడికి విచ్చేసి కోపంతో వచ్చింది కూతురుని తెలుసుకుని సముదాయిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. నేను శివుని రప్పించలేదు అంటే దాని వెనుక కారణం ఉన్నది, నువ్వైనా చెప్పు అంటూ మాట్లాడుతున్నట్టు దక్షుడు శివనందకి సిద్ధపడుతున్నాడు. హరుడ మంగళ వేషుడవున కాడో చెప్పుము, ఎరుగకిచ్చితిమి నిన్నేమి చెప్ప, ఇటు చూడు ఇందరు ఇంతొప్పియున్నవారు అఖిల భూషణ భూషితాంగులగుచు, తన రూపునకు తోడు తలము తప్పిన గర్వము అరకంట చూడడేనరిగినప్పుడు. హరుడ మంగళవేషుడవున కాడో చెప్పు, నేను శివుని పిలిపించలేదు అంటే ఆయన అమంగళుడు అని నా అభిప్రాయం. అవునో కాదో నువ్వు చెప్పు. చితాభస్వం పూసుకుని జడలు కట్టినటువంటి శిరస్సుతో ఉంటూ చేతిలో పునుక కపాల భిక్ష పట్టుకుని ఇక్కడికి విచ్చేస్తాడు అతను. అలాంటి అమంగళ వేషధారిని నేను రానివ్వలేదు. పైగా ఇక్కడున్న వారందరూ చూడు ఎంత చక్కగా ప్రకాశిస్తున్నారో, కిరీటములు ధరించి చక్కటి వస్త్రములు ధరించి ఆభరణాలతో ప్రకాశిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ. పైగా అలాంటి అమంగళ వేషానికి తోడు గర్వము కూడా. తన రూపునకు తోడు తలము తప్పిన గర్వము అరకంట చూడడు ఏ నరిగినప్పుడు. ఆ గర్వంతో ఆ సభకి నేను వెళ్ళినప్పుడు అరకంటతో నన్ను చూడలేదు, అందుకు అవమానించాలని నేను ఈ సభ చేస్తున్నాను, ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాను. నా పెండ్లి కొడుకులం దేపాటివాడు తాను ఎలరప్పింతునేనిట్టివాని. నాకున్న అల్లుళ్లలో ఎటువంటి వాడతను అందరికంటే తక్కువైనటువంటి స్థాయి కలిగిన వాడు. అయినా సరే అతడు రాకపోతే పోయాడు, నువ్వు వచ్చావు చాలు, చాలా సంతోషం. నీవు వచ్చితి మేలయ్య ఇంతే చాలు, అతడు రాకున్న కొదువలేదంశమైన తాను భిక్షాకపాలంబు దాల్చి వచ్చి పండుసేయుట కంటే రాకుండుటప్పు. కూతురువు నువ్వు వచ్చావు, నిన్ను ముందే పిలుద్దామంటే నీతో పాటు అతగాడు వస్తాడు, అతడు రాంది నువ్వు రావు, అందుకు అతడు రాకూడదు ఉద్దేశంతో నిన్ను కూడా పిలవలేదు. అయినప్పటికీ నా మనస్సులో అభిమతాన్ని అనుసరించి నువ్వు యజ్ఞానికి విచ్చేసావు, చాలా సంతోషం. ఆయన పిలిచి ఉంటే భిక్షాకపాలం పట్టుకుని ఇక్కడికి వచ్చేవాడు, అలా రావడం కంటే రాకపోవడమే చాలా బాగున్నది అని శివనిందా వాక్యములు పలికినటువంటి దక్షుణ్ణి చూసి సింహాసనంపై నుంచి లేచి అమ్మవారు అంటున్నారు. ఇక్కడ శ్రీనాథుని కవిత్వం ఒక చక్కని హొయులుపోతూ అద్భుతమైన భావాలను ఆవిష్కరిస్తున్నది. ఆహా లెస్స వివేకమే పురహరుండ అసించియున్నాడే నీ స్వాహాకారము, శంభుబాసియిట నీ సత్రంబునందు ఏను మృష్టాహారంబు భుజింపవచ్చి తిని, మోహాంధుండవై ఈశ్వర ద్రోహం బేటికి చేసేదంచు హితబుద్ధుల్ చెప్పగా వచ్చి తిన్. నేను ఈ యజ్ఞం చూసి ముచ్చరపడ్డానుకో, నేను ఈ యజ్ఞంలో ఇచ్చేటువంటి చీరాసారే పుచ్చుకోవడానికి రాలేదు. ఆహా లెస్స వివేకమే, ఎంత గొప్పగా మాట్లాడావు అనుకుంటున్నావా అంటూ ఆ పొడిచేటట్టు మాట్లాడుతున్న తల్లి ఇక్కడ. ఆహా లెస్స వివేకమే, ఇదొక త్రిశూలంలో ఉన్నాయి 3 పదములు కూడా. పురహురుండ ఆశించుయున్నాడే నీ స్వాహాకారము. ఇప్పుడు యజ్ఞంలో ఆహుతి ఇవ్వకపోతే శివుడికేమి నష్టమా? నువ్వు యజ్ఞంలో చెప్పే స్వాహా కోసం శివుడు కాచుక్కుచ్చున్నాడు అనుకున్నావా? శివుని విడిచిపెట్టి నేను నీ సత్రంలో ఇష్టమైన పిండి వంటలు తినడానికి వచ్చాను అనుకున్నావా? ఇక్కడ సత్రంలో అనే మాట అద్భుతంగా ప్రయోగించాడు శ్రీనాథుడు. శంభుబాసిట నీ సత్రంబునందు. ఇది తెలుగు పలుకుబడిలో ఉన్న సొగసిది. ఎక్కడైనా సందడిగా ఎవరు పట్టించుకోని విధంగా ఉన్న వాటిని చూసి సత్రంలా ఉంది అంటూ ఉంటాం. పైగా ఎవరికి వాడే పెద్దలవుతూ ఎవరికి బాధ్యత లేని చోటుల్లో కూడా సత్రము అని వాడుకున్నది. అలా ఇక్కడ ప్రయోగించారు, నీ సత్రంబునందేను అని. ఇది లోక వ్యవహారం, కానీ శాస్త్రపరంగా సత్రము అంటే యజ్ఞము అని అర్థం. అందుకు ఆ విధంగా కూడా ఇక్కడ సరిపోతున్నది. ఆ తెలుగు పలికబడిని అర్థవంతమైన శబ్దంగా ప్రయోగించారు ఇక్కడ శ్రీనాథుడు. శంభుబాసి ఇట నీ సత్రంబునందు ఏను మృష్టాహారంబు భుజింపవచ్చి తిని. శివుని విడిచిపెట్టి నీ యజ్ఞంలో నేను మధురమైన పదార్థాలు తినాలని వచ్చాననుకున్నావా? మోహాంధుండవై ఈశ్వర ద్రోహం బేటికి చేసేదంచు హితబుద్ధుల్ చెప్పగా వచ్చి తిన్. మోహంతో కళ్ళు కప్పుకుపోయి ఈశ్వర ద్రోహం చేస్తున్నావు, దెబ్బతింటావని నీ బాగు కోసం
తండ్రిగా నీకు హితబుద్ధులు చెప్పాలని వచ్చాను. ఇప్పుడు శివతత్వాన్ని ముందు నువ్వు తెలుసుకోవాలి. శివుడు దాత భోక్త శ్రీ మహాదేవుండు, సర్వమును హరుండు శాశ్వతుండు, శంభు వేరు చేసి సాగింపవచ్చునే క్రియలు విర్రివేలవైతి చెప్పుమా. సృష్టిలో ఏ క్రియకైనా ఆ క్రియ నిర్వహించడానికి కావలసిన శక్తిని పదార్థాలని సమకూర్చేవాడు పరమేశ్వరుడే. పైగా ప్రేరకుడు స్వామి, భోక్త స్వామి, ఫలము స్వామి, ఫలప్రదాత పరమేశ్వరుడు. ఫలప్రదాత, కర్మకర్త, ప్రేరకుడు అయినటువంటి ఆ స్వామిని విడిచిపెట్టి యజ్ఞం చేయడం అనేది మూర్ఖత్వం సుమా. శంభు వేరు చేసి సాగింపవచ్చనే క్రియలు అని బోధిస్తూ ఇక్కడ శివతత్వాన్ని సతీదేవి బోధిస్తున్నది. సతీదేవి అంటే జగదంబ. జగదంబ శివతత్వం చెప్పేటప్పుడు గురువు ఆవిడ. అందుకే స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని అంటున్నాం. శివజ్ఞానం ఇవ్వాలంటే అమ్మవారే ఇవ్వాలి. శివతత్వానికి గురుస్థానం అమ్మవారే. అందుకే ఇక్కడ అద్భుతంగా శివతత్వం చెప్తున్నది. పైగా చక్కగా అలంకరించుకుని కూర్చున్నారు వీరందరూ. ఆయనైతే ఎముకలు పుర్రెలు ఇవి అలంకరించుకుంటాడు అని చెప్పేవే, ఇక్కడ కూర్చున్న ఎవ్వరికి ఎముకలు పుర్రెలు లేవా అన్నదట. ఎంత చక్కటి మాట. పుర్రె అంటే నాకు అసహ్యం అండి అనే మాట కూడా మనం పుర్రెతోనే అంటాం. అందుకే ఈ పుర్రె ఎముకలు ఇవన్నీ మన శరీరాల్లో ఉన్నవే. అయితే ఏ చైతన్యం ఉండడం వల్ల ఇవన్నీ అందముగా ఉన్నట్లు అనిపిస్తున్నాయో ఆ చైతన్యమే పరమేశ్వరుడు. అది గ్రహించగలిగితే ఆయన వీటన్నిటికీ అలంకారత్వాన్ని ఇస్తున్నటువంటి వాడు. ఆ తత్వాన్ని తెలుసుకోవాలి. ప్రతివారు కూడా వాటిని ధరించేవారే. ఇక్కడ ఈ ఋషులు ఎవరికి అవి లేవా చెప్పు. నువ్వు ఏమి చూసి ఇక్కడ అడుగుతున్నావు? పైగా ఈ విష్ణువు బ్రహ్మ వీళ్ళందరూ చక్కగా అలంకరించుకుని కూర్చున్నారు, మురిసిపోతున్నావే. వేటికయ్యా అలంకారాలు? ఈ శరీరానికా నువ్వు చెప్పే అలంకారాలు? ఈ హరి, ఈ బ్రహ్మదేవుడు వీరందరూ కూడా శివుని ఆరాధించేవారని నీకు తెలియదా? నీ కంటే హరి బుద్ధి లేకయే నిజనేత్ర కమలంబు పూంచి చక్రంబు వడసే, పరమేష్ఠి నీ కంటే పరువిడియే శిరమొప్పించి నిత్యుడయ్యున్నవాడు, మగవుండు నీ కంటే మరులయ్య క్రతుతరి అర్చించి దేవేంద్రుడై వెలింగే, నిఖిల దేవాలయు నీ కంటెన వివేకులయ్యే సేవించి భోగాత్ములైరి, వీరలిందర కంటెను వెరవు మిగుల ఎరుక నీకిప్పుడెందుండి దొరకిబడియే, అగణితైశ్వర్యు శివు పరమాత్మునెరిగి ఎరిగి దూషింప నీకు నోరెట్టులాడే, నీకంటే హరి బుద్ధి లేకయే. ఈ విష్ణువు బుద్ధి లేకన తన నేత్రకమలంతో శివుణ్ణి అర్చన చేశాడు. ఇక్కడున్నటువంటి బ్రహ్మదేవుడు ఆ శివుని యొక్క వరాల్ని పొందినవాడు. నోరు నిగ్రహించుకోలేక శివనింద చేసినందుకు, అబద్ధమాడినందుకు ఆ శివుని చేత శిక్షింపబడ్డాడు ఈ బ్రహ్మదేవుడు. అలాంటి బ్రహ్మదేవుడికి శివతత్వం తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంద్రుడు యజ్ఞములతో శివుని ఆరాధించి దేవేంద్రుడై వెలిగిపోతూ ఉన్నాడు. వీరందరూ కూడా శివానుగ్రహం కోసం తప్పించిన వారు, తప్పిస్తున్నవారు, శివుడి దయ వల్లనే ఈ స్థితిలో ఉన్నటువంటి వారు. ఈ సమస్త దేవతలు కూడా దేవదేవుడైన శివుని వల్లనే వీరి వీరి స్థానములు పొందినటువంటి వారు. అలాంటి ఆ పరమేశ్వరుని వీరందరూ కొలుచుకుంటూ ఉంటే పెద్ద తెలివితేటలతో నువ్వే ఇప్పుడు సర్వైశ్వర్య సంపన్నుడైన పరమాత్మని తెలుసుకోలేక దూషించడానికి నోరెలా వచ్చిందయ్యా నీకు అని మందలిస్తున్నది. ఇప్పుడు మనం చదివినటువంటి పద్యము నన్నెచోరుడు చెప్పినటువంటి పద్యం ఇది. ఇప్పుడు మళ్ళీ శ్రీనాథుని యొక్క పద్యాల్లోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ శ్రీనాథుడు ఒక అద్భుతమైన దండకం ద్వారా అమ్మవారి నోట శివతత్వాన్ని చెప్తున్నారు. మరి అతడు సదా నిధిధ్యాసితవ్యుండు మంతవ్యుడాతండు శ్రోతవ్యుడాతండు ద్రష్టవ్యుడాతండు జన్మస్థితి ధ్వంసనంబుల్ తిరోభావ మోక్షంబులన్ కృత్యముల్గాగ ఆతండు లోకంబులన్ పాట్టి పాలార్చు రుద్రుండు. అతడు సదా నిధిధ్యాసితవ్యుండు. ఇక్కడ నిధిధ్యాస అనేది వేదాంతం చెప్తున్న ఒక సాధన. పరమేశ్వర తత్వమే నిరంతరం మననం చేయవలసింది, వినవలసింది, ధ్యానం చేయవలసింది అని శాస్త్రం చెప్తున్నది. అలాంటి ఆ పరమేశ్వరుని నువ్వు ఇప్పుడు నిందిస్తావా? అతడు సదా నిధిధ్యాసితవ్యుండు మంతవ్యుడాతండు శ్రోతవ్యుడాతండు. ఇక్కడ మంతవ్యుడు అంటే మననము చేయదగినవాడు, శ్రోతవ్యుడు అంటే వినదగినవాడు. ఇది ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట. ఆత్మావా అరే ద్రష్టవ్య మంతవ్య శ్రోతవ్య నిధిధ్యాసితవ్య అని ఉపనిషద్వచనం. ఏ పరమాత్మతత్వము నిరంతరం వినవలసినది, ధ్యానము చేయవలసింది, మననము చేయవలసింది, ఏకాగ్రముతో ఎల్లవేళలా దృష్టి ఉంచవలసిందో అలాంటి పరతత్వం పరమేశ్వరుడు. జన్మస్థితి ధ్వంసనంబుల్ తిరోభావ మోక్షంబులున్ కృత్యముల్గాగ ఆతండు లోకంబులం పట్టి పాలార్చు రుద్రుండు. జన్మస్థితి ధ్వంసనంబుల్ తిరోభావ మోక్షంబులున్, ఇది పంచకృత్యములు. సృష్టి, స్థితి, సంహారము,
తిరోధానము, అనుగ్రహము అనే పంచకృత్యాలతో ఈ సర్వలోకాల్ని నడిపేటువంటి రుద్రుడతడు. విశ్వాదికుండంచు అమ్నాయ సంఘాతం అమ్రేడిన ప్రక్రియం తోరమై అతని చెప్పు. అతడే విశ్వాధికుడు అని వేదములు మాటిమాటికి చెప్తున్నాయి. ఆమ్రేడన ప్రక్రియన్ అంటే మాటిమాటికి వేదములు ఈ తత్వాన్ని చెప్తున్నాయి. వివిధ స్థలములందు వేదము శివుని యొక్క పారమ్యాన్ని చెప్తున్నది. విశ్వాధికో రుద్రో మహర్షి అని యజుర్వేద సంబంధమైన శ్వేతాశ్వత ఉపనిషత్తులోని వాక్యం. ఆ దివ్యమైన వేదవాక్యాన్ని ఇక్కడ ఉటంకిస్తున్నాడు శ్రీనాథుడు. రుద్రుండు విశ్వాధికుండంచు అమ్నాయ సంఘాతం అమ్రేడిన ప్రక్రియం తోరమై చెప్పు. అలాంటి వేదవేద్యుడైన పరమేశ్వరునికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సాంబ సదాశివచరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణోనుజగామః స్నేహాద్వినయ సంపన్నః సుమిత్రానందవర్ధనః. రాముడికి చాలా ఇష్టమైన వాడెవరు తమ్ముడు. అతనిందు సహజమైనటువంటి ప్రేమ గలవాడు, వినయం కలవాడైనటువంటి లక్ష్మణుడు సోదర ప్రేమను చూపిస్తూ అడవికి వెళుతున్నటువంటి రాముడి వెంట వెళ్ళాడు. లక్ష్మణుడు ఉత్తమ కార్యాన్ని చేసి తల్లి అయినటువంటి సుమిత్రాదేవికి ఆనందాన్ని కలిగించాడు. ఆ సుమిత్రాదేవి ఎంతో ఆనందపడింది అని భావం. శ్రీరాముడు తండ్రి మాటను నెరవేర్చటానికి దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉన్నాడని మనం ఇంతవరకు తెలుసుకున్నాం. రాముడు లక్ష్మణుడితో కలిసి కౌసల్య మాత వద్దకు వెళ్ళగా ఆమె రాముణ్ణి ఆసనంలో కూర్చోమన్నది. అప్పుడు రాముడు, అమ్మా, ఇప్పుడు ఆసనంలో కూర్చునేటువంటి సమయం కాదు, ఇది దర్భాసనం మీద కూర్చునేటువంటి సమయం. ఒక ఆపద వచ్చిందమ్మా, అది నీకు, సీతకు, లక్ష్మణుడికి దుఃఖం కలిగిస్తుంది. నేను ఇప్పుడు దండకారణ్యానికి వెళ్ళాలి. అక్కడ తేనె, పండ్లు, దుంపలు తింటూ 14 సంవత్సరాలు కాలం గడపాలి. దశరథ మహారాజు గారు భరతుడికి రాజ్యాభిషేకం చేయాలని నిర్ణయించారు. నన్ను అడవికి వెళ్ళమన్నారు అన్నాడు. కౌసల్య ఆ మాటలు విని నేల మీద పడిపోయింది. పాపం రాముడు ఆమెను లేవనెత్తి ఓదార్చాడు. కౌసల్యాదేవి రాముడితో, రామా, నా భర్త మహారాజు అయినప్పటికీ నేను ఎటువంటి సుఖాలను పొందలేదు. నా కుమారుడు రాజైన తరువాత అయినా నేను రాజమాతగా గౌరవించబడతానని ఆశించాను. నువ్వు నా దగ్గర ఉన్నప్పుడే అవమానాలకు గురి అయ్యాను కదా. ఇక నువ్వు లేకుండా ఈ ముసలితనంలో సవతులు చేసేటువంటి అవమానాలను నేను భరించలేను. నీతోనే వచ్చి నిన్ను చూస్తూ జీవితాన్ని గడిపేస్తాను అని బాధపడింది. లక్ష్మణుడు కౌసల్య దుఃఖాన్ని గమనించి తట్టుకోలేకపోయాడు. అతడి కోపం కట్టలు తెచ్చుకుంది. దశరథుడిని నిందించాడు. అన్నా, నీ వెంటే నేనుంటాను. ఎవరు ఎదురు వచ్చినా సంహరిస్తాను. ఇది నీ రాజ్యం. నీ రాజ్యాన్ని కైకేయికి ఇవ్వటానికి మహారాజుకు అధికారం లేదు. అమ్మా, నేను నీ దుఃఖం తొలగిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు. శ్రీరాముడు ఉద్రేకపడకోకుండా శాంతంగా ధర్మసమ్మతమైన మాటలను మాట్లాడి తల్లిని ఓదార్చాడు. నన్ను ఆశీర్వదించు అని చెప్పి తల్లికి ప్రదక్షిణం చేసి నా ప్రయాణానికి ఏర్పాట్లు చేయని లక్ష్మణుడితో అన్నాడు. కౌసల్యమాత రాముడి యొక్క క్షేమాన్ని కోరుకొని ఆశీర్వదించింది, వీడ్కోలు పలికింది. లక్ష్మణుడు రాముడితో అన్నా చెప్తున్నాడు, అన్నా, నీ ముందు ధనస్సు పట్టుకొని నేను నడుస్తాను. నువ్వు లేకుండా
త్రిలోకాధిపత్యం ఇచ్చినా కూడా నాకు వద్దు, అది నీతో పాటే వస్తానన్నాడు. రాముడు అంగీకరించాడు. అంత బలవంతం చేస్తున్నాడు. లక్ష్మణుడి ప్రేమను చూసి పొంగిపోయాడు. లక్ష్మణుడు ఆదిశేషుడి అవతారంగా ప్రసిద్ధి పొందాడు కదా. రాముణ్ణి 14 సంవత్సరాలు కంటికి రెప్పగా కాపాడాలని సంకల్పించాడు. రాముణ్ణి అలా చూసుకోవాలంటే నిద్రాహారాలు మాని వేయాల్సిందే, తీసుకోవటానికి వీల్లేదు. ఒక సాధారణమైన మనిషి అంత గొప్ప యోగాన్ని చేయలేడు కదా. లక్ష్మణుడు మహాయోగ పురుషుడు గనుక అంత పని చేయగలిగాడు. ఆయన రాముడితో వనవాసానికి వెళ్లే ముందు భార్య అయిన ఊర్మిళాదేవి, మీ నిద్ర నాకు ఇచ్చేయండి, నేను మీ బదులు నిద్రిస్తాను అన్నది. ఊర్మిళాదేవి లక్ష్మణుడు తిరిగి వచ్చేంత వరకు కూడా నిద్రిస్తూనే ఉందని చెప్పారు. లక్ష్మణుడు దివ్యంగా రామసేవ చేసుకుని ఉన్నాడు. రాముడిని వెన్నంటే ఉంటానని మంచి నిర్ణయాన్ని కూడా తీసుకున్నాడు. లక్ష్మణుడిని చూసి సుమిత్రాదేవికి ఎంతో ఆనందం కలిగింది. ఎంతైనా కానీ లక్ష్మణుడైనా కూడా రాముడి వెంట ఉంటాడు కదా అని చాలా సంతోషపడింది సుమిత్రాదేవి. జై గురుదత్త. ఓం సీతారామాభ్యాం నమః.